ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా హైదరాబాద్ వేదికగా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం మరొక తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుందని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చేటప్పుడు కలలు కన్నాం మనం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్కరు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఉండరు, ఒక్కరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగి ఉండరు అనుకున్నాం. కానీ కొన్ని డిపార్ట్మెంట్లలో గమ్మత్ ఎట్లా జరిగిందంటే, రాష్ట్రం రాకముందు పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నోళ్ళు రాష్ట్రం వచ్చినాక కొంతమంది కాంట్రాక్ట్గా మారింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అప్పటిదాకా మామూలు ఉద్యోగులు ఉన్నోళ్ళు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మారింది. మరికొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా మందిని తీసుకొని కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది అవుట్సోర్సింగ్. ఏనాడు కూడా అన్ఫార్చునేట్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఎలక్ట్రిసిటీలో ఆర్టిజన్లుగా ఉంటే వాళ్ళని మార్చడానికి శాయశక్తులుగా కొంతమంది మేము ప్రయత్నం చేసినాం. కొన్ని మారినాయి, మరికొన్ని మారలేదు. మీ జీవితాల్లో ఆ మార్పు ఆనాడు తేలేకపోయినందుకు మీ చెల్లిగా, మీ సోదరిగా శిరస్సు వంచి నన్ను క్షమించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.